ఎంతో ఇష్టంతో దేవతామూర్తుల విగ్రహాలను తెచ్చుకుంటారు. ఇంట్లో పూజా మందిరాల్లో పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. విగ్రహాలు ఫోటోలు పాతబడిపోయినా విరిగినా పగిలినా వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. వాటిని ఏం చేయాలో తెలియక చెట్ల దగ్గర గుడుల దగ్గర వదిలేస్తూ ఉంటారు. దేవతామూర్తులను అలా పక్కన పెడితే ఎక్కడ పడితే అక్కడ వదిలేకుండా సిద్దిపేటకు చెందిన దంపతులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. అందరి ప్రశంసలను అందుకుంటున్న ఆ కార్యక్రమం ఏంటో ఇప్పుడు చూద్దాం. పాతబడిన పాడైన దేవతామూర్తుల విగ్రహాలు ఫోటోల కోసం సిద్దిపేటలో ఓ వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. హిందూ భక్తులు తాము ఇష్టపడే దేవతామూర్తుల విగ్రహాలు ఫోటోలు సేకరించి తెచ్చుకుంటారు. పూజా మందిరాల్లో పెట్టుకుని పూజిస్తారు. కానీ కొన్నాళ్ల తర్వాత అవి పాతబడినట్లు అనిపించినా లేదా విగ్రహాలు విరిగినా ఫోటో ఫ్రేములు పగిలినా ఇక వాటికి పూజలు చేయరు. వాటిని ఏమి చేయాలో తెలియక చెరువులు నదుల్లో పడేస్తారు, లేదంటే గుడుల దగ్గర చెట్ల దగ్గర వదిలేస్తారు. దేవతామూర్తుల విగ్రహాలు ఫోటోలను అలా ఎక్కడ పడితే అక్కడ వదిలేయటం పాపకార్యం అని భావించిన సిద్దిపేటలోని 39వ వార్డు కౌన్సిలర్ దీప్తి, ఆమె భర్త నాగరాజు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. దేవతామూర్తుల విగ్రహాలు చిత్రపటాలను సేకరించి వాటి పవిత్రతను కాపాడడంతో పాటు సనాతన ధర్మం కోసం కార్యక్రమం చేపట్టినట్లు కౌన్సిలర్ దీప్తి తెలిపారు. సేకరించిన దేవతామూర్తుల పటాలకు ఈ నెల 22వ తేదీన ఉద్వాసన పూజ నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు. ప్రతిమలకు శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించి ఉద్వాసన పూజ చేయనున్నట్లు వారు తెలిపారు. ఎవరి ఇళ్లలో అవసరం లేని ఫోటో ఫ్రేమ్స్ ఎవరు ఉన్నా కానీ ఇక్కడికి తీసుకురావాల్సిందే కోరుచున్నాం అన్నమాట. ఈ నెల శుక్రవారం 17వ తారీఖు నుంచి మంగళవారం 21వ తారీఖు వరకు ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ సేకరించడం జరుగుతుంది. 22వ తారీఖు రోజు ఉద్వాసన పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్వాసన పూజ ద్వారా ఫోటో ఫ్రేమ్స్లో ఉన్న మన ఎంతో ప్రతిష్టమైన దేవుళ్ళ మహిమను కదిలిచ్చి తర్వాత ఒక వస్తు రూపకంగా మార్చి వాటిని అట్ట, గ్లాస్, ఫ్రేమ్స్ అండ్ మేకులు దానికి సపరేట్ చేసి వాటిని రీసైక్లింగ్కి పంపించడం జరుగుతుంది. ఉద్వాసన క్రతువుతో పర్యావరణ హితమైన కార్యక్రమానికి సిద్దిపేట వేదికవుతోంది. మనకు ప్రకృతినిచ్చిన భగవంతుణ్ణి ప్రకృతిలోకి సాగనంపటం అనే అంశంతో సిద్దిపేట పట్టణంలో 39వ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు దంపతులు శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇళ్లలో మూలన పెట్టేసిన దేవతామూర్తుల విగ్రహాలు ఫోటోలను ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడేవారు ఆ దేవతామూర్తులను స్వచ్ఛబడిలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు తెచ్చి ఇవ్వాల్సిందిగా ఈ కార్యక్రమ నిర్వాహకులు నాగరాజు పట్టణ ప్రజల్ని కోరారు. 22వ తేదీన వాటికి ఉద్వాసన పూజ నిర్వహించి ఫోటోలు, అద్దాలు, ఫ్రేములు వేటికవి విడగొట్టి పర్యావరణానికి హాని కలగకుండా చేస్తామని చెప్పారు. ఈ ఉద్వాసన పూజ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం ఏదైతే ఉద్వాసన పూజ చేస్తామో వాటన్నిటికి కూడా ఈ ప్రాణప్రతిష్ఠ చేసిన పవర్ అనేది వెళ్ళిపోతుందండి. అప్పుడు అది వస్తురూపకంగా మారుతుంది. ఆ వస్తురూపకంగా మారిన వాటిని మేము విడిభాగాలుగా చేసి వాటన్నిటిని కూడా రీసైకిల్ సెంటర్కి పంపుతామండి. ఇక్కడ పెట్టుకొని దీనికి ఉద్వాసన పూజలు చేసుకొని మళ్ళీ దీన్ని రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ అనే ప్రాసెస్లో దీన్ని మాడిఫై చేయడము అనేది దీనివల్ల అసలు ఎక్కడ ఈ డస్ట్ అనేది బయటకు వెళ్ళిపోకుండా ఒకటవుతుంది. మళ్ళీ ఇది పర్యావరణానికి హాని కలగకుండా మళ్ళీ దీన్ని రీసైక్లింగ్ చేస్తే మళ్ళీ మనకే యూజ్ అవుతుంది. తమ ఇంట్లో ఉన్న పురాతన ఫోటోలను ఇక్కడ వదిలి వెళ్తున్నామని శాంతి అనే మహిళ తెలిపారు. ఇంట్లోని దేవతామూర్తులను ఎక్కడ వదిలేయాలో తెలియక ఇన్నాళ్లు ఇబ్బంది పడ్డామని, కౌన్సిలర్ చేపట్టిన కార్యక్రమంతో ఇక్కడ వదిలి వెళ్తున్నామని ఆమె చెప్పారు. అప్పటి వరకు ఎంతో పవిత్రంగా చూసిన దేవతల విగ్రహాలు, ఫోటోలు పాడైతే వాటిని ఏం చేయాలో తెలియని వారికి స్వచ్ఛబడి కార్యక్రమ నిర్వాహకులైన కౌన్సిలర్ దంపతులు మంచి దారి చూపించినందుకు పట్టణ ప్రజల అభినందనలు అందుకుంటున్నారు.